సంగారెడ్డి మండలం ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రథసప్తమిని పురస్కరించుకుని 1671 మంది మహిళలతో భారీ స్థాయిలో పాపనాశ వ్రతాన్ని నిర్వహించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాపాలను హరింపజేసే ఈ వ్రతం లోక కళ్యాణార్థం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల జై జయధ్వానాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమి వ్రతం. ఎంతో వైభవము ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకోవడం. ఈరోజు రథసప్తమి అని అంటే మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటాం. అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి రోజు. ఈరోజు సూర్యుడిని ఆరాధన చేస్తాం. కానీ ఈ నేటి రథసప్తమి ఆదివారంతో కూడుకున్నటువంటి సప్తమి. శుక్లపక్షే తు మాఘస్య సప్తమ్యాం భానువాసరే తతస్యాతా మహాపుణ్య సప్తమి పాపనాశిని అని చెప్పి మనం మహిళలు సంస్కరింపబడాలంటే ధర్మశాస్త్రం చెప్పింది వ్రతం చేయమని చెప్పారండి. మహిళలు చేయవలసింది ఏమిటి అంటే తద్వ్రతం అని చెప్పారు వేదంలో. వాళ్ళు ఏం చేయాలి? నిరంతరం వ్రతాలను ఆచరణ చేస్తూ ఉండాలి. ఎందుకు చేయాలి అని అంటే మనకు మహిళల్లో 3 రకాలుగా వ్రతాలను విభజన చేసింది ధర్మశాస్త్రం. మొట్టమొదట సౌభాగ్యమే ప్రధానం. మహిళలకు వాళ్ళ క్షేమం గొప్ప కాదు, భర్త క్షేమమే గొప్పగా బతికేటువంటి వాళ్ళెవరు లోకంలో అనంటే మాతృమూర్తులు మాత్రమే. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్పారండి ధర్మశాస్త్రంలో. వాళ్ళు ప్రాణం కాదు, వాళ్ళ భర్త అంటే ప్రాణం, వాళ్ళ పిల్లలంటే మహాప్రాణం, వాళ్ళ కుటుంబం అంటే పంచప్రాణం. అవునా? మీకంతా అంతే. ధర్మశాస్త్రం చెప్పిందంటే మీకు కూడా అంతే. అంటే సౌభాగ్యము అత్యంత ప్రధానం. అందుకనే సౌభాగ్యం కోసం చేసేటువంటి వ్రతాలను సౌభాగ్య వ్రతములు అని చెప్పారు. వ్రతాలను 3 రకాలుగా ధర్మశాస్త్రం విభజన చేసిందని. మహిళలు ఆచరించేటువంటి వ్రతాలు మొట్టమొదటి ఏం వ్రతాలు అవి? సౌభాగ్య వ్రతం. అందులో చూస్తుండండి నా వైపు మరలకూడదు. అందులో చూస్తుంటే మీ పరంగా సిద్ధార్థ గారు ఇక్కడ ఉన్న ఇంత కోట్ల రూపాయలతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ నేను ట్రై చేస్తాను, గ్యారంటీ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. రాజుగారు కూడా మీరు కూడా ట్రై చేయాలి. అక్కడి నుంచి నాయుడు గారిని దుర్గా భవానీ మా అతిథులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆదివారం నాడు వచ్చిన ఈ రథసప్తమి నాడు ఈ వ్రతమాచరించడానికి వచ్చిన నారీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర్ శర్మ గారు నాకు ఒక 15 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా వ్రతాలు ఆచరింప చేసి ఎంతో ఒక మానసిక ప్రశాంతత, అన్ని కష్టాల నుంచి ఎన్నోసార్లు రక్షించిన మహానుభావులు. వారి చక్కని కార్యక్రమం చేయటం, దానికి నన్ను పిలిచిన వెంటనే నా అదృష్టం కొద్దీ ఈరోజు నేను ఊర్లో ఉండటం నా అదృష్టంగా. ఈ పవిత్రమైన పర్వదినం రోజు ఇంతమంది, ఇన్ని వేల మంది భక్తులు ఒక చోట చేరి వ్రతమాచరిస్తూ ఉంటే అక్కడ ఉండి ఈ వ్రత ఫలాన్ని ఆస్వాదించడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ, అక్టోబర్ 3న మళ్ళీ భగవంతుడు ఆ కార్యక్రమాల్లో కూడా ఇలా పాల్గొనే అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దలు శర్మ గారిని కోరుకుంటూ, ఎవరు తలపెట్టినటువంటి, అంటే ఊహించాలంటేనే చాలా కష్టం. ఇటువంటి దేవాలయం ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇటువంటి ఆలయాలు నిర్మించేవారట. అది కూడా ఎవరు? చక్రవర్తులు, మహారాజులు లాంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎంతో కష్టమయ్యేది. మరి అటువంటి ఒక సంకల్పాన్ని మరి ఈయన ఆలోచించటం, ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అసలు ఇటువంటిది మొదలు పెట్టగలరా అనుకున్నా. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% పైగా అది పూర్తి చేయటం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఆయన సంకల్ప బలం. మిత్రులు జయప్రకాష్ రెడ్డి గారు, ఇటువంటి ఎందరో వేలాది లక్షలాది భక్తుల సంకల్పంతోనే మరి అటువంటి
అటువంటి అసాధారణమైన కార్యక్రమాలు మరి రూపుదాల్చుకుంటే ఇటువంటి మహత్కార్యం తలపెట్టిన సిద్ధాంత గారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఉండాలని, వారి ఆశీర్వాదాలు మనలాంటి భక్తులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.